ఇగో ఏమంటారు చూసిరా, చంద్రబాబును నేనే స్వయంగా ఆహ్వానిస్తా, బనకచెర్లపై చర్చిద్దామని పిలుస్తా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రధాని మోడీకి చంద్రబాబు అవసరం ఉన్నది, మళ్ళీ టీడీపీ గెలవాలంటే గోదావరి నీళ్లు కావాలి, కేంద్రాన్ని ఏపీ సీఎం అనుమతి అడుగుతున్నాడు, కేంద్రం సైతం అనుమతులపై చర్చిస్తున్నది, మాకంటే ముందే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి ఫిర్యాదు చేసిండు, చంద్రబాబుతో చర్చలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయి, ఢిల్లీలో చిట్చాట్లో రేవంత్ రెడ్డి. ఏమైనా అనిపిస్తలేదా రేవంత్ రెడ్డి గారు? ఏమి అనిపిస్తలేదా? తెలంగాణ నీళ్ళని ఇప్పుడు వాళ్ళకి అప్పచెప్తందుకు రెడీగా అవుతున్నావా నువ్వు? అసలు మీరిద్దరు కూర్చొని మాట్లాడుకోవడేందండి? అపెక్స్ కమిటీ పెట్టండి, కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటుంది ఆడ మధ్యలో, అపెక్స్ కమిటీలో ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోండి. ఏమంటున్నారు చూడండి, ప్రతి అక్షరం మీద ప్రతి లైన్ మీద పెద్ద అనుమానాలు ఉన్నాయి చూడండి. చంద్రబాబును నేనే స్వయంగా ఆహ్వానిస్తా, నువ్వు కాదు ఆహ్వానించాల్సింది రేవంత్ రెడ్డి గారు, ఆహ్వానించాల్సింది అపెక్స్ కమిటీకి మీరు డిమాండ్ చేయండి, అక్కడ కేంద్ర ప్రభుత్వం పిలుస్తుంది, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుతుంది, కేంద్ర జలశక్తి మంత్రో లేకపోతే కేంద్ర అధికారుల సమక్షంలో ఈ చర్చలు జరుగుతాయి. మినిట్స్ అన్నారు కదా మన, మీరు ఆ మినిట్స్ రాస్తారు, మీరేం చెప్పారు వాళ్ళేం చెప్పారు అనేది అధికారికంగా ఉంటుంది. బనకచెర్ల పైన చర్చిద్దామని పిలుస్తా, చర్చించాల్సింది బనకచెర్ల మీద కాదు, గోదావరిలో మనకు రావాల్సినటువంటి వాటా 2800 టీఎంసీలు మనకు రావాలి, వరద జలాలు నికర జలాలు కలుపుకుంటే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రధాని మోడీకి చంద్రబాబు అవసరం ఉంది, మళ్ళీ టీడీపీ గెలవాలంటే గోదావరి నీళ్ళు కావాలి. అక్కడ టీడీపీ గెలుస్తుందా ఓడుతుందా ఏపీలా మీకేం సంబంధం చెప్పండి? అంటే వాళ్ళని గెలిపించడం కోసం మీరు గోదావరి నీళ్ళు ఇస్తా ఉన్నారా? తెలంగాణ నీళ్ళు మొత్తం దారదత్తం చేస్తూ ఉన్నారా? ఇదేనా మీరు చెప్పదలుచుకున్నది? అంటే అక్కడ టీడీపీ గెలవడం కోసము మీరు ఇక్కడ తెలంగాణకు ఉన్నటువంటి గోదావరి నీళ్ళు మొత్తం దారదత్తం చేస్తున్నారా? తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకో ఎంత మంచిగా అంటున్నాడు, మోడీ చంద్రబాబు అవసరం మోడీకి ఉన్నది, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మళ్ళీ టీడీపీ గెలవాలంటే ఏపీకి గోదావరి నీళ్ళు కావాలి అని. ఆ టీడీపీ గెలుస్తుందా ఓడుతుందా వాళ్ళ రాష్ట్రంలో ఏమవుతుందా అనేది నీకేం అవసరం చెప్పండి రేవంత్ రెడ్డి గారు? అంటే ఎందుకంత ప్రేమ ఉన్నది చంద్రబాబు నాయుడు మీద? వాళ్ళని గెలిపించడం కోసమా నీ ప్రేమంతా? ఇదంతా కేంద్రాన్ని ఏపీ సీఎం అనుమతి అడుగుతున్నాడు, వాళ్ళు ఎప్పుడో రెడీ చేసి పెట్టుకురు అన్నీ, మీరే లేట్గా మేల్కొన్నారు. హరీష్ రావు బీఆర్ఎస్ వాళ్ళు మాలాంటి వాళ్ళు కుచితే వెనకంగా పెట్టి అప్పుడు మీకు సోయి వచ్చింది, అప్పుడు మేల్కొన్నారు మీరు. అప్పటిదానికి ఏడ ఉన్నది అసలు మీకు? ఈ బనకచెర్ల సోయేడున్నది, ఈ సోయేడున్నది. కేంద్రం సైతం అనుమతులపై చర్చిస్తున్నది, మాకంటే ముందే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి ఫిర్యాదు చేసిండు, చంద్రబాబుతో చర్చలతోనే సమస్య పరిష్కారం, ఢిల్లీలో మీడియా చిట్చాట్ తోటి రేవంత్ రెడ్డి. ఇట్లాంటి పనికిమాలిన ముచ్చట్లు, తెలంగాణకు అన్యాయం చేసే ముచ్చట్లు మొత్తం చిట్చాట్ రూపంలో చెప్తాడు ఈయన. ఎంత కుట్ర జరుగుతుందో ఇక్కడ చూపిస్తా చూడండి మీకు. ఇంకా చూడండి ఎంత దుర్మార్గమైనటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు తెలంగాణకి అనేది తెలంగాణ సమాజం ఇప్పటికైనా తెలుసుకోవాలి, లేకపోతే చాలా అన్యాయం అయిపోతుంది ప్రజలారా. ఇది చూడండి, ముగ్గురు మిత్రులు ముప్పేట ముంచుతూ ఉన్నారు. ఎవరెవరు ఆ ముగ్గురు మిత్రులు? ఏ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ నీటి హక్కులను కాలరాయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఇక్కడ ఉన్న చూడండి. బనకచెర్ల వెనక అసలు కథ ఇది. ఏదో జరుగుతున్నది, ఏం జరుగుతున్నదో ఇక్కడ ఉంది చూడండి. ఏదో ఉత్పాదం ముంచుకొస్తున్నది, కనిపించని కుట్ర ఏదో జరుగుతున్నది, ఢిల్లీ వేదికగా దీనికి రచన సాగుతున్నది, ముందే సిద్ధం చేసుకున్న డైలాగులు ఇటు నుంచి చిట్చాట్ల వల్లింపుపై వినపడుతున్నాయి. 3 రోజుల్లో ముఖ్యమంత్రి మాట్లాడిన 3 రకాల మాటలే దీనికి సాక్ష్యం. ఆ మాటల్లో ధ్వనిస్తున్న లొంగుబాటు స్వరం భయం గొలుపుతున్నది. నీటి లభ్యత మీద ఆయన చెప్తున్న లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2800 టీఎంసీలు కావాల్సిన చోట మాకు 1000 టీఎంసీలు చాలు అని ప్రకటన విభ్రాంతికి గురి చేస్తున్నది. 600 ససేమిరా అనాల్సిన చోట చర్చించుకుందాం రా అంటూ ఇస్తున్న పిలుపులు అనుమానాన్ని ధృవపరుస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో ఇక్కడ చూడండి. మొన్న పీపీటీ పెట్టి బనకచెర్ల విషయంలో పీపీటీ పెట్టి కేసీఆరే బనకచెర్లకు అప్రూవల్ ఇచ్చిండు, కేసీఆరే నీళ్లు వాడుకోమన్నాడు, కేసీఆర్ చేసినటువంటి తప్పే ఇదంతా, కేసీఆర్ వల్లనే ఇలా చంద్రబాబు నాయుడు బనకచెర్ల కడుతున్నాడు అని చెప్పేసి ఒక అబద్ధాన్ని వల్లేసే ప్రయత్నం చేసిండు. అదంతా ఎంత అంటే సపోజు ఈ ప్రెస్ మీట్ అనేది 100% తీసుకుంటే మనము
100% ప్రెస్ మీట్ తీసుకుంటే, లేకపోతే ఒక పని చేద్దాం, ఇంకా ఈజీగా చెప్తాం మీకు. ఒక గంట సేపు అంటే 60 నిమిషాల పాటు ప్రెస్ మీట్ తీసుకుంటే, ఆయన ప్రెస్ మీట్ పెడితే, ఆ పీపీటీ కానీ ప్రెస్ మీట్ కానీ 55 నిమిషాలు కేసీఆర్ని తిట్టడానికి, కేసీఆరే తప్పు చేసిన చెప్పడానికి, కేసీఆరే ఈ రకంగా చేసినని చెప్పడానికి, కేసీఆర్ వలన ఇదంతా అన్యాయం జరిగిందని చెప్పడానికి 55 నిమిషాలు తీసుకొని లాస్ట్ 5 మినిట్స్ మాత్రమే మేము బనకచర్లని అపోజ్ చేస్తున్నాం, బనకచర్లని మేము ఒప్పుకోము, దీనికోసం మేము కేంద్రం దగ్గరకు పోయి ఫిర్యాదు చేస్తాము, కేంద్రానికి మేము దీన్ని ఇది చేస్తాము అని చెప్పేసి లాస్ట్ 5 నిమిషాలు చెప్పింది. అంటే దీని ఉద్దేశం ఏంటిది? మీరు సింపుల్గా అర్థం చేసుకోండి. దీని ఉద్దేశం ఏంటి చెప్పండి. గంట సేపట్ల 55 నిమిషాల పాటు కేసీఆర్ తప్పే ఇది, కేసీఆర్ తప్పే ఇది, కేసీఆర్ తప్పే ఇది, అప్పుడు వాడుకోమన్నారు అందుకే ఇప్పుడు వాళ్ళు వాడుకుంటున్నారు, కేసీఆర్ అప్పుడు తీసుకోమని చెప్పిండు నీళ్ళు అందుకే ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పేసి గంట సేపు చెప్పి, ఆ అపెక్స్ కమిటీ మీటింగ్లో ఉన్నటువంటి మినిట్స్ని ఆయనకు కావాల్సిన చోట మిగతా ముందున్నటువంటి 6 పేజీలు వదిలిపెట్టి, 6వ పేజీలో పైన ఉన్నటువంటి పేరాలు వదిలిపెట్టి, కింద ఉన్నటువంటి పేరాలు వదిలిపెట్టి, కేవలం 2వ పేరా మాత్రమే చదివి అంటే ఒక రకంగా బనకచర్లకు ఈయన సమ్మతి వ్యక్తం చేస్తూ 55 నిమిషాల పాటు మాట్లాడి లాస్ట్ 5 మినిట్స్ మాత్రమే నేను బనకచర్లకు వ్యతిరేకంగా ఉన్నా అని చెప్పిండు. అంటే దీని మీనింగ్ ఏంటిది? తెలంగాణ ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి? ఓహో, రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నాడు, కేసీఆరే అనుమతించిండు, మరి ఇప్పుడు ఏం చేస్తారు చెప్పు రేవంత్ రెడ్డి, ఇక ఆయన కూడా ఒప్పుకోవాలి అని ప్రజలు అనుకోవాలి. కానీ వాస్తవానికి కేసీఆర్ ఒప్పుకోలే. అక్కడ కేసీఆర్ చాలా క్లియర్గా అందులో మాట్లాడిండు అపెక్స్ కమిటీ మీటింగ్లో కూడా. కృష్ణాలో మనం 1000 టీఎంసీలకు మించి వాడలేకపోతున్నాము, గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి, మాకు కేటాయించినటువంటి 968 టీఎంసీలు కాకుండా ఇంకొక 3000 టీఎంసీలు అదనంగా వరద జలాలు సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి. ఆ 3000 టీఎంసీలను ఇరు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకొని ఇరు రాష్ట్రాల సమన్వయంతో ఆ 3000 టీఎంసీలని మనం వాడుకుందాము, దాంట్లో అది కృష్ణా బేసిన్ తీసుకుపోదాము, అక్కడ నా వాటా నేను వాడుకుంటా, నీ వాటా నువ్వు వాడుకో, ఇటు 2 తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయి అని చెప్పేసి అప్పుడు కేసీఆర్ గారు ప్రపోజల్ పెడితే దానికి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒప్పుకోలే. వ్యాప్కోస్తోని రకరకాల సర్వేలు చేపించేసి వాళ్ళకు అనుకూలంగా ప్రాజెక్టును డిజైన్ చేసుకునే ప్రయత్నం చేసిరు. అమ్మో ఇదేదో కుట్ర ఉందిరా బాబు అని చెప్పేసి దాన్ని సైలెంట్గా పక్కన పెట్టేసి దాని గురించి చర్చ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? రాగానే బనకచర్ల తీసుకొచ్చి బనకచర్ల ప్రపోజల్ పెట్టి బనకచర్ల వ్యవహారంలో ఇప్పుడు ముందుకు పోతా ఉన్నాడు. దానికి మన రేవంత్ రెడ్డి ఒప్పుకుంటా ఉన్నాడు. 55 నిమిషాల పాటు ఆయన కేసీఆర్ ఒప్పుకున్నాడు అని చెప్పి చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడి 5 నిమిషాల పాటే మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం బనకచర్లని అని చెప్పింది.